సార్ ఈ కెమికల్స్ సప్లై చేశాము అని చెప్పని వచ్చింది కదా సార్. ఆ, ఇందాక భాషా గారు చెప్పినట్టు కూడా ఏదైనా నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మన ఇల్లే ఉంది సార్, ఆ, మన ఇంట్లోకి వంట చేసుకోవడానికి ప్రతి నెల సరుకులు తెచ్చుకుంటాం సార్. అవును. ఆ సరుకులు తెచ్చుకునేటటువంటి నేపథ్యంలో మనం మన హెల్త్కి సంబంధించి బాడీస్కి సంబంధించినవి తెచ్చుకుంటాం, అలాగే వాష్రూమ్స్ అవి క్లీన్ చేసుకోవడానికి కూడా తెచ్చుకుంటాం సార్. ఆ, అలాగని మనం వంట చేసుకోవడానికి అవి ఉపయోగిస్తామా? కరెక్ట్, చిన్న కామన్ సెన్స్, కరెక్ట్. చిన్న కామన్ సెన్స్. అంత పెద్ద ఫ్యాక్టరీ ఆర్ కంపెనీ ఆర్ ఎనీథింగ్ సార్, డైరీస్ ఎనీథింగ్. ఇప్పుడు క్లీనింగ్ సెక్షన్ అంటూ వాళ్ళకి ఏదో ఉంటుంది కదా సార్, దానికి సంబంధించి వాళ్ళు వస్తువులు సప్లై చేసుకున్నంత మాత్రాన పరమ పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయటం కోసం హార్పిక్కులు వాడారు అని వాళ్ళ నోళ్ళని హార్పిక్కులతో కడగద్దు సార్. ఇందాక భాషా గారు చెప్పినట్టు ఒక్క చుక్క నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉండి ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేసే బదులు వారు చెప్పినట్టుగా చక్కగా ఒక మూతడు హార్పిక్ వాళ్ళని పిలిపించి లైవ్ లో పోసి వాడికి వాంతులు కాకపోయినా లేకపోతే గనక మోషన్స్ కాకపోయినా నిజంగా మనం హార్పిక్ కలిస్తే హార్పిక్ కలిపి ప్రసాదం చేశారని చెప్పని మనం నమ్మొచ్చు సార్. అయినా అసలు వీళ్ళు వచ్చిన తర్వాత శాంపిల్స్ తీసి వీళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లో ఎవరైనా ఒక హార్పిక్ తో ఒక లడ్డు చేసి హార్పిక్ తో చేసిన లడ్డు అంటున్నారు కదా, తిరుమల లడ్డుని ఈ మన ఇంట్లో ఒకటి తయారు చేసి హార్పిక్ తో చేసిన లడ్డూని తయారు చేసి అన్నోళ్ళకి అందరికి తినిపిస్తే ఎలా ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుందని తెలిసిపోతుంది. కరెక్ట్ చెప్పారు, కరెక్ట్ చెప్పారు. ఫస్ట్ వాళ్ళ నోళ్ళైనా ప్రక్షాళన అవుతాయి. భగవంతుడు అన్న కాన్సెప్ట్ ని నిజంగా పక్కన పెట్టేసేసి కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసే విధంగా కలియుగ దైవంతో ఆడుకుంటున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీరన్నట్టు అబద్ధాల మీద అబద్ధాలు, ఆ అబద్ధాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకొక అబద్ధం. వాళ్ళు అబద్ధాలు ఆడారు జగన్ గారి మీద, లిటరల్లీ ఈ అబద్ధపు ప్రోపగాండా చేస్తున్నారు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్రిస్టల్ క్లియర్ గా తెలిసిపోయింది సార్. నిజంగా తిరుపతిలో కానీ చాలా ఒకే ఒక్క సెకండ్ సార్, పెద్ద పెద్ద ఆలయాల్లో చాలా వంశపారంపర్యంగా వచ్చేటటువంటి బ్రాహ్మలు ఆ యొక్క చరిత్ర ఉన్న వాళ్లే ప్రసాదాలు తయారు చేస్తారు సార్. ఆ తయారు చేసే వ్యక్తులకు నిజంగా తెలీదా సార్? కరెక్ట్ మేడం, కరెక్ట్. శేఖర్ రెడ్డి గారు సమయం సార్, వీళ్ళు చెప్తున్నటువంటి కెమికల్స్ తో తయారు చేశారు, బాత్రూమ్ యాసిడ్ తో తయారు చేశారు అని చెప్పే లడ్డు తిని గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ఏ ఒక్కరు అస్వస్థతకు గురిగాలేస్తారు. కోట్లాది మంది హిందూ భక్తులు తిన్నారు సార్, ఏ ఒక్కరు అస్వస్థతకు గురిగాలేస్తారు. కానీ ఇలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన సంక్షేమ హాస్టల్లో నీరు కంటామినేట్ అయ్యి, ఫుడ్ కంటామినేట్ అయ్యి పసిపిల్లలు చనిపోతా ఉంటే దాని గురించి మాట్లాడడానికి, దాని గురించి చర్యలు తీసుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వానికి మనసు ఉండదు. కానీ లేని లడ్డూ కల్తీని సృష్టించి విద్వేషాలు రేపట్టడానికి మాత్రం ఉంటారు సార్.